ఓకే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముదిరా సంఘాల ఐక్యవేదిక తరపున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ నెల 18న బీసీ జేఏసీ తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్కు యావత్ ముదిరా సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోరుకునేది ఈ యొక్క బీసీ జేఏసీ చైర్మన్ అయినటువంటి ఆర్ కృష్ణన్న గారికి విజ్ఞప్తి కూడా చేసేది ఒకటే విషయం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ సంబంధించి జీవోని విడుదల చేసింది. దానికి ఎప్పుడైతే ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కూడా రాష్ట్ర అసెంబ్లీలో మద్దతు పలికింది. కానీ ఎప్పుడైతే ఈ రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయినప్పుడు, గవర్నర్ దగ్గర బిల్లు పోయినప్పుడు వారు ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా ఉండటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ బిల్లు అనేది పాస్ కావాలంటే ఇందిరాసాని యొక్క కేసు ప్రకారము ఈ బిల్లు పాస్ కావాలి అంటే 50% రిజర్వేషన్ దాటాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తెలంగాణలో వచ్చినటువంటి కొత్త విషయం కాదు. తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్ అనేది 1994 తమిళనాడు బీసీ రిజర్వేషన్ యాక్ట్ ద్వారా వారికి 50% రిజర్వేషన్ కూడా జరిగింది. కాబట్టి మేము కూడా తెలంగాణలో ఉన్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ని ఒక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించాలని, దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు వచ్చేటానికి సమయం పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్లతో తెలంగాణలో ఎన్నికలు జరిగేటట్లు చూసే బాధ్యత బీజేపీ మీద ఉన్నది. దానికి ఒత్తిడి చేయాల్సినటువంటి బాధ్యత మా అధ్యక్షుడు, మా చైర్మన్ అయినటువంటి ఆర్ కృష్ణన్న మీద కూడా ఉందనే విషయాన్ని మీ అందరికి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ గొప్ప బీసీ నాయకులు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వీరందరూ కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి, అవసరమైతే ఫస్ట్ ఈ బీజేపీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఇల్లు ముట్టడిద్దాం, తర్వాత మనం కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడిద్దాం. విషయాన్ని మీ అందరికీ కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు 220 ఎంపీలు కూడా ఈ విషయంపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 100 మంది ఎంపీలు కూడా ఈ విషయంపై మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి రెండు కలిస్తేనే ఇది వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరెప్పుడు కూడా ద్వంద్వ వైఖరిని ప్రకటించకుండా, రాష్ట్రంలో ఒక విధానం, కేంద్రంలో ఒక విధానం పాటించకుండా ఒకే విధానంతో పాటిస్తేనే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఒత్తిడి చేయడానికి ఎటువంటి కార్యాచరణకైనా ముదిరాజ్ ఐక్య సంఘాలు అనేవి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై బీసీ.